మిత్రులకు సహోదరులకు మరొకసారి నా వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని యందు విశ్వాసం ఉంచని మరొక వ్యక్తిని గురించి ఆలోచిద్దామండి. ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడైన అనే బిరుదు ఒక ఆయనకు ఉందండి. యెరోబామును గురించి ఆలోచిద్దాం. ఇశ్రాయేల్ చరిత్రలో ఐక్యరాజ్యం ఉంది. ఐక్యరాజ్యంలో సౌలు, దావీదు, సొలొమోను తర్వాత రాజ్యం 2 భాగాలు అయిందండి. ఇది ఉత్తర రాజ్యం, లేకపోతే ఇశ్రాయేల్ రాజ్యం, ఇది దక్షిణ రాజ్యం, లేకపోతే యూదా రాజ్యం. ఉత్తర రాజ్యంలో మొదటి రాజు యెరోబాము, దక్షిణ రాజ్యంలో మొదటి రాజు రెహబాము. అలాగండి. అంటే మొదటి రాజులు గ్రంథం మొట్టమొదట పైన ఇలాంటి చార్ట్ వేసుకోవాలన్నమాట అండి. అలా యాక్చువల్గా ఆ బుక్ అంతా వేసుకోవాలండి. ఎలాగంటే నేను వేసుకున్నానండి. ఇదిగోండి, సొలొమోను రెండు భాగాలైంది. రెహబాము, అబియాము, ఆసా, యెహోషాబాతు. అది యూదా రాజులు. ఇశ్రాయేల్ రాజులు యెరోబాము, నాదాబు, బయేషా, ఏలా, జిమ్రి, ఒమ్రి, అహాబు, అహజ్యా. అలా అంటే మొదటి రాజుల గ్రంథంలో ఉన్న ఆ చరిత్ర అంతా చిన్న చాట్లాగా వేసుకున్నాను అనమాట. అలా వేసుకుంటే ట్రై చేయండి. అంటే ఇంక మీరు ఇతరుల మీద ఆధారపడటం తగ్గించేయాలండి. మీ కాళ్ళ మీద నిలబడాలని మీరు అందరూ అలాగా వేసుకుని రాసేసుకొని మీ బైబిల్ మీరు తయారు చేసుకోండి. అంటే ఇతరుల మీద తగ్గిందాం. ఇతరులు కావాలి. ఇప్పుడు అనుభవజ్ఞులు వాళ్ళు చెప్పే హెచ్చరికలు కావాలండి, వాళ్ళ బోధ కావాలి, వద్దంటలేదు, కానీ తగ్గిందాం. ఓకే. ఈ బైబిల్ చరిత్రలో, రాజుల చరిత్రలో కొంతకాలం విశ్వాసంగా బ్రతికి తర్వాత భ్రష్టులైపోయిన వాళ్ళు ఉన్నారండి. కొంతకాలం విశ్వాసంగా బ్రతికి భ్రష్టులైపోయి మళ్ళీ తర్వాత కొంచెం బాగుపడిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మొత్తం 40 మంది రాజుల చరిత్ర చదువుతామండి. 40 మంది రాజుల చరిత్రలో చెడిపోయిన వాళ్ళు ఎక్కువ, మంచోళ్ళు ఎక్కువ? చెడిపోయిన వాళ్ళు ఎక్కువ అండి. మంచోళ్ళు 4-5 ఉన్నారు, అంతేనండి. అందరూ చెడిపోయిన వాళ్ళేనండి. ఇప్పుడు లోకంలో కూడా చెడిపోయిన వాళ్ళు ఎక్కువ, మంచోళ్ళు ఎక్కువ? చెడిపోయిన వాళ్ళు ఎక్కువ అండి. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచటం, దేవుణ్ణి హత్తుకోవటం, స్థిరంగా బ్రతకటం ఎక్కువ మందికి అర్థం కావట్లేదండి. బలహీనపడిపోవటం, పాపం చేయటం, పాపంలో కొనసాగటం, ఇదే జరుగుతుందండి. నేను పాపంలో ఉన్నాను, నేను బురదలో ఉన్నాను, చిచ్చిని కడుక్కుంటాను, శుభ్రంగా బుద్ధుతాను అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఆ తక్కువ మందిలో మనం ఉండాలండి. బురదలో కొట్టుకుపోకూడదండి, పాపంలో కొనసాగకూడదండి. అంచేత ఈ పాఠాన్ని నేను పేరు పెట్టానంటే, ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబాము. ఇశ్రాయేలు వారు
పాపము చేయుటకు కారకుడైన యెరోబాము ఆ పదం వాడటానికి కారణం ఏంటంటే మొదటి రాజులు రెండో రాజుల గ్రంథం అంతట్లో కూడా ఆ పదం ఉంటుందండి. ఇంచుమించు ప్రతి రాజు దగ్గర ఆ పదం ఉంటుందండి. ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడైన నాదాబు కుమారుడైన యెరోబాములాగా అంటాడండి. ఆయన పెద్ద చెడుకు మాదిరి. ఆయన పేరు చాలాసార్లు వాడబడద్దండి రాజుల గ్రంథంలో. పదమూడు అధ్యాయంలో ఈయన 11 అధ్యాయంలో కనపడతాడు. ఆయన 11 అధ్యాయం 26వ వచనం నుండి ఈ చరిత్ర మొదటి రాజులు 11:26 నుండి 14:20. ఒక్క నిమిషం. 14:20 కదండి. 14:20. ఆ అధ్యాయంలో ఆ యెరోబాము చరిత్ర కనపడుద్ది. ఆయన పేరు మాత్రం మొత్తం మొదటి రోజు రెండో రోజుల గ్రంథాలన్నింటిలో ఉంటాయి. ఈయన మించినోడు ఒక ఆయన ఉన్నాడండి, ఆహాబు యెరోబాము మించినోడు అటండి. ఓకే. యెరోబాము కుటుంబం లేకపోతే యెరోబామును గూర్చి 11, 26, 28 వచనాల్లో ఆయన కుటుంబం గురించి ఉంటుందండి. యెరోబాము అనే మాటకు అర్థమేమో ప్రజలు విస్తరింతురు, ప్రజలు విస్తరింతురు. పదకొండు 26 నుంచి. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను. ఇతడు జెరేదా సొలొమోను మీద చాలామంది తిరుగుబాటు చేశారండి. లేకపోతే సొలొమోను చేసిన పాపాన్ని బట్టి దేవుడు సొలొమోను మీదకి చాలామందిని వ్యతిరేకులు తయారు చేశాడండి. 14వ వచనం. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను. యెహోవా రేపెను. అలాగండి. 23. మరియు దేవుడు అతని మీదకి సొలొమోను మీదకి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొకని విరోధిని రేపెను. రెండోవాడు మూడోవాడిని. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను. అది అంటే ముగ్గురు సొలొమోను మీద తీవ్రంగా లేచారండి. ఆ ముగ్గురి కంటే ముందు ఇంకొక ఆయన లేచాడు. ఎవరండి? యెహోవాదేవుడు అండి. యెహోవాదేవుడు వ్యతిరేక అయిన తర్వాత, విరోధి అయిన తర్వాత భూమి మీద ఇంకో ముగ్గురు విరోధులు తయారు చేశాడు యెహోవాదేవుడు. అది మనం ఊహించని విషయాలండి ఇవి. దేవుడు ఏర్పాటు చేయటం ఏంటి? అవును, సొలొమోను విగ్రహార్థం చేయటం వల్ల దేవుడు సొలొమోను మీద కోపించి
ముగ్గురు శత్రువులు తయారు చేశాడండి. ఆ ముగ్గురులో ఒక ఆయన రాజు అయ్యాడు అనమాట సొలొమోను తర్వాత. ఓకే, 26వ వచనం నుండి. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయించుండెను. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. అంతవరకును ఆ పూర్వపు చరిత్ర ఉందండి. అంటే 1 ఎఫ్రాయిం గోత్రికుడు, 2 జెరేదా ఊరివాడు, 3 నెబాతు కుమారుడు, 4 తల్లి పేరు జెరూహా, 5 రాజైన సొలొమోను యొక్క సేవకుడు. బలాఢ్యుడు, పనిచేస్తున్నాడు, శ్రద్ధ కలిగిన వాడు, నైపుణ్యం కలిగినవాడు అని ఎక్కువ పని అప్పగిస్తే శత్రువు అవుతాడు తర్వాత. అంచేత ఎంత 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 అప్పగించాలి అంతే అప్పగించాలి. ఎక్కువ అప్పగించే వల్ల శత్రువుని తయారు చేసుకున్నాడండి. అలాగండి. ఓకే, యెరోబాము రాజగునని ప్రవక్త అయిన అహియా తెలుపుట 11:29 నుండి 39 వరకు. అంతటా అది చదవద్దు, అంటే మనకి చదివేంత టైం లేదు. నేను చిన్న స్టోరీ చెప్పేస్తానండి. యెరోబాము యెరూషలేము నుంచి బయటికి వెళ్ళాడటండి. ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉండగా అహియా అనే ప్రవక్త ఆయన కలుసుకున్నాడు. అంటే ఒక మాట చెప్తాను, మనం బైబిల్ చదువుతున్నప్పుడు ప్రవక్తలు కనపడతారు. ఆ ప్రవక్త పేరు ఆ పైన ఎక్కడో ఒక స్పెసిఫిక్ స్థలంలో రాసుకోండి. కొంతమంది యాజకులు కనపడతారండి. అంటే యాజకులు కంటిన్యూ ఉండరు, ఎక్కడో కనపడతారు. అప్పుడు మనం తర్వాత పట్టుకోలేము వాళ్ళని. అంచేత యాజకుడి పేరు కానీ ప్రవక్త పేరు కానీ ఓ చోట ప్రత్యేకంగా రాసుకుంటే ట్రై చేయండి. ఆ చదువుతున్న అధ్యాయంలో ఎవరో ఒక హీరో ఉంటాడు, ఒక రాజు లేకపోతే ఒక నాయకుడు ఎవరో ఉంటారు. ఆయన పేరు మాత్రం పైన రాయండి. శత్రు రాజులు కానీ లేకపోతే అన్ని రాజులు ఉంటారు, వాళ్ళ పేర్లు కింద రాయండి. కొన్ని పేర్లకు అర్థాలు దొరుకుతాయి, అర్థాలు ఆ పక్కన రాసేసుకోండి. అంటే ఎవరి పేరు రాస్తారో ఆ పేరు పక్కన అర్థాలు రాసుకోండి. అలాగా ఇప్పుడు భవిష్యత్తులో మనకి అశ్షూరు రాజులు కనపడతారు, ఆ కింద రాయండి. ఐగుప్తు రాజులు కనపడతారు, కింద రాయండి. ఎదోము రాజులు కనపడతాడు, కింద రాయండి. అలాగనమాట అండి. అంటే బైబిల్లోనే అలా ప్లాన్ చేసుకోండి. నేను అలా ప్లాన్ చేసుకున్నానండి. అహియా అనే ప్రవక్త ఇప్పుడు కనపడతాడు, తర్వాత ఇంకొక ఆయన కనపడతాడు, ఇంకొక ఆయన పేరు మర్చిపోయాను, షమయ అనే ప్రవక్తగా ఆయన కనపడతాడండి. అంటే ఇద్దరు చరిత్రలో రెహబాము యెరోబాము చరిత్రలో ఇద్దరు ప్రవక్తలు కనపడతారు మనకి. అలా మీరు బైబిల్ తయారు చేసుకోండి. బైబిల్ టీచర్ అలాగ ఉండాలండి. ఓకే, అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ యెరోబామును కలుసుకుని ఆయన కొత్త అంగీ ఉందటండి, దాన్ని 12 ముక్కలుగా చింపేశాడటండి. ఓ పెద్ద మనిషి తన అంగీ తీసి ముక్కలు చింపేస్తే ఆ చూసేవాడికి ఏమనిపిస్తుందండి? ఇది పిచ్చోడా ఏంటి ఎలా చేస్తున్నాడో అనిపిస్తుందండి. చింపేసి పిచ్చోడు అంటే చాలా పెద్ద మనిషి కానీ పిచ్చి పనులు చేస్తున్నాడు. ఆ చింపేసి 10 ముక్కలు అతని చేతికి ఇచ్చాడటండి. అప్పుడు చెప్పాడటండి, యెహోవా దేవుడు
ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 10 గోత్రాలను నీకు అప్పగిస్తున్నాడు. మిగిలిన 2 గోత్రాలు సొలొమోను కుమారుడైన రెహబాము తరఫున ఉంటాయి. ఎందుకుంటాయండి? దావీదును దేవుడు ఎందుకున్నాడండి? దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడండి, నీ సింహాసనం మీద నీ కుమారుడు ఎప్పుడూ రాజుగా ఉంటాడు అని చెప్పేసాను. తరతరాలు నిరంతరం రాజుగా ఉంటాడు. దావీదు కుమారుడు అయ్యండి ఇప్పుడు పరిపాలన చేస్తున్న కుమారుడు ఎవరండి? యేసుప్రభు అండి. ఆ వాగ్దానం అండి, దావీదుతో చేసిన వాగ్దానం ఇప్పుడు నెరవేరుతుంది. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఈరోజు దావీదు సింహాసనం మీద పరిపాలన చేస్తున్నాడండి, యెహోవా కుడి పార్శ్వలో కూర్చొని. అలాగండి. కాబట్టి ఆ గోత్రాన్ని నీకు ఇవ్వడు, అది దావీదుకి ఇస్తాడు. దావీదు గోత్రం ప్లస్ యోధా గోత్రం ప్లస్ బెన్యామీను గోత్రం. యాజకులు వీళ్ళు యెరూషలేము ఎక్కడుంటే యాజకులు అక్కడ ఉంటారు. 3 గోత్రాలు అవుతాయి, లెక్క మాత్రం 2. 10 గోత్రాలను దేవుడు నీ చేతికి ఇచ్చేశాడు. 31, 32, 33 వచనాలు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచి నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోసు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయున్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలు గోత్రములో నుండి వానికి 1 గోత్రము ఉండనిత్తును. రాజ్యము చాలండి. యెరూషలేముని ఆయనకి ఇచ్చేస్తాను. యెరూషలేమును కోరుకోవచ్చండి, యెరోబాము కోరుకోకూడదండి. 1 గోత్రాన్ని దావీదుకి ఇస్తాను, ఆ గోత్రం కూడా నాకు రావాలని కోరుకోవచ్చండి, కోరుకోకూడదండి. నీకు 10 ఇచ్చేసాను అంతే, 10 నీకు. అలాగా ఒక డ్రామా వేసి యెహోవా దేవుడు చెప్పిన సంగతి చెప్పి ఆయనకి 10 గోత్రాలు నీకు ఇచ్చాడు దేవుడు అని చెప్పేసి చెప్పాడండి. ఈ సంగతి సొలొమోనుకు తెలిసిందండి. సొలొమోను అంటే సౌలు ఎలాగైతే దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడో సొలొమోను కూడా యెరోబామును చంపడానికి ప్రయత్నం చేశాడటండి. 40వ వచనం. జరిగిన దానిని విని సొలొమోను యెరోబామును చంపచూడగా యెరోబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకు నొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండేను. అలాగండి. అంటే ఈ చరిత్ర మనకి తెలియాలండి. అంటే అహియా చెప్పటం కారణం ఏమిటి అని చెప్పేసి అంటే సొలొమోను చేసిన పాపం. సొలొమోను చాలా గొప్పవాడు, అలాంటి రాజు ఉండడు, అంత జ్ఞానవంతుడు ఉండడు. కానీ ఆయన దేవుని విరుద్ధంగా పాపం చేశాడండి. 11వ అధ్యాయంలో ఉంటుంది, అయితే ఇప్పుడు మనం చదవట్లేదు. 5వ వచనం నుంచి చదువుతాం. సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోసు అను మోయాబీల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు అర్పించుచు ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. చాలండి. ఈ చేత్తోనేమో జీవముగల దేవుడైన యెహోవాకు దేవాలయం కట్టించాడండి. ఈ చేత్తోనేమో తాను పెళ్లి చేసుకున్న అన్ని స్త్రీల దేవతలకు గుళ్ళు కట్టించాడండి. అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోవటం వల్ల చాలా నష్టపోయాడండి. రాజ్యంలో 12 భాగాలు చేస్తే 10 భాగాలని
పోగొట్టుకున్నాడండి. ఆ తర్వాత యెరోబాము రాజు అయ్యాడండి. రెహబాము రాజు అయ్యాడండి. రెహబాము మంచోడా చెడ్డోడా అని చెప్పేసి అంటే అతను దావీదులా యథార్థవంతుడు కాదు, అతను చెడ్డోడే. అతను ఎంత అవివేకంటే ఓ ప్రాబ్లం వస్తే పెద్దల సలహా తీసుకోకుండా యవనస్తుల సలహా తీసుకుని తప్పు చేశాడండి. మనకి ఆ విషయం 12 అధ్యాయంలో కనపడుతుంది. 12 అధ్యాయం 20వ వచనం నుండి కాదు, 12 అధ్యాయం మొదటి నుండి 19వ వచనం వరకు కనపడుతుంది. రెహబాము అవివేక నిర్ణయము చొప్పున నిర్ణయమును బట్టి యెరోబాము ఇశ్రాయేలు మీద రాజాయను. 12 అధ్యాయం 20వ వచనం, 12-20 చదవండి. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యోధా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరునూ లేకపోయిరి. చాలండి. అంటే యెరోబాము ఇశ్రాయేలు మీద రాజు అయ్యాడు. కారణం 1 సొలొమోను చేసిన పాపం, 2 రెహబాము అవివేకపు నిర్ణయాన్ని బట్టి. ఏం జరిగిందంటే రాజు అయిన తర్వాత ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా రెహబాము దగ్గరకు వచ్చి, అయ్యా నీ తండ్రి మాకు పన్నులు విధించాడు, మాకు భారం ఎక్కువైపోయింది, ఆ భారాన్ని కొంచెం నువ్వు తగ్గించినట్లయితే మేము నీకు దాసులుగా ఉంటాం అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ తండ్రి వయసుకి వెళ్ళి పెద్దోళ్ళు పిలిచి వాళ్ళతో మాట్లాడాడు. ఇలాగ అంటున్నారు, ఏం చేయమంటా అంటే, అయ్యా నువ్వు వాళ్ళతో దయగా మాట్లాడు, నేను తేలిక చేస్తానని చెప్పు, వాళ్ళు నీకు సేవ చేస్తారు అని చెప్పేసి అన్నాడు. ఓకే. అప్పుడు తనతో పాటు పెరిగిన యవనస్తులు పిలిచాడండి. యవనస్తులు పిలిచి వాళ్ళు ఏమన్నారంటే, మరి ఎందుకన్నారు తెలియదు, వాళ్ళు ఏమన్నారంటే, నా తండ్రి నడుం కంటే నా చిటికిన వేలు భారంగా ఉంటుంది, నా తండ్రి మిమ్మల్ని చబుకులతో కొట్టాడు, నేను కొరడాలతో కొడతాను, నేను భారం ఎక్కువ చేస్తాను అని చెప్పేసి అని చెప్పు అని యవనస్తులు చెప్పారండి. బుద్ధిమంతులు అయితే ఏం చేయాలండి? ఆ పెద్దల మాట వినాలండి, యవనస్తుల మాట వినకూడదండి. అక్కడ చెప్పినప్పుడు తెలిసిపోయింది కదా, అక్కడ తేడా తెలిసిందండి. ఏది మంచి సలహా ఏది చెడ్డ సలహా అర్థమైపోయింది. అయినా సరే చెడ్డోడు చెడ్డ సలహా తీసుకుంటాడు, మంచోడు మంచి సలహా తీసుకుంటాడు. అతను చెడ్డోడు చెడ్డ సలహా తీసుకున్నాడండి. ఈరోజు మనం కూడా చాలామందిని సలహాలు అడుగుతాం, చెప్పిన తర్వాత అది మంచిదో చెడ్డదో మనకు తెలీదా? తెలుసండి. వాడు చెప్పిన సలహా చెడ్డదని తెలిసినా కూడా అదే చేస్తాం, కాబట్టి మనం చెడ్డోడం కాబట్టి అంతేనండి. నేను చెడ్డోడిని చెడ్డ సలహా పాటించాను ఎప్పుడు అర్థం అవుద్దండి? దాని ప్రతిఫలం వచ్చిన తర్వాత అర్థం అవుతుందండి. అప్పుడు 3 రోజుల తర్వాత పెద్దలందరూ వచ్చారండి. ఈ యవనస్తులు ఇచ్చిన సలహానే వాళ్ళు చెప్పాడండి. అప్పుడు వాళ్ళు అంటున్నారండి, 16వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి, దావీదులో మాకు భాగమేది? యెస్సై కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారలారా మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. చాలండి. జస్ట్ 2 ముక్కలు అయిపోయిందండి. సొలొమోను చేతులు అయిపోయిందా, రెహబాము చేతిలో ముక్కలు అయిపోయిందండి. రెహబాము కాలంలో రెహబాము చేతులతో ముక్కలు అయిపోయిందండి. అలా అండి. అంటే ఇక్కడ ఇశ్రాయేలు యోధా డివైడ్ అయిపోవడానికి 2 కారణాలండి. 1 సొలొమోను పాపం, 2 రెహబాము యొక్క అవివేకపు నిర్ణయం.
మనం ఎలా చెప్పుకున్న తర్వాత మీ కుటుంబ ప్రార్థనలు ఎప్పుడో ఈ స్టోరీ చదివేయండి. ఈ సౌలు చరిత్ర, యెరోబాము చరిత్ర మీరు మీ కుటుంబ ప్రార్థన చదివేస్తే బాగుంటుందండి. ఓకే. అప్పుడు 3 యెరోబాము చేసిన పాపం అంటే రాజు అయిపోయాడు. ఇప్పుడు యెరోబాము చేసిన పాపం, యెరోబాము చేసిన పాపము. ఇదంతా పూర్వకాలం కనాను. తర్వాత ఏమైందండి? ఇశ్రాయేల్ రాజ్యం అయిపోయిందండి. ఇప్పుడు ఏమైపోయిందండి? రెండు ముక్కలు అయిపోయిందండి. లేకపోతే ఇశ్రాయేల్ రాజ్యం రాసేద్దాం. ఇశ్రాయేల్ రాజ్యం, యూదా రాజ్యం. ఒకప్పుడు కనాను, ఆ తర్వాత ఇదంతా కలిసి ఇశ్రాయేల్ రాజ్యం. ఇప్పుడేమో ఇశ్రాయేల్ రాజ్యం వేరైపోయింది, యూదా రాజ్యం వేరైపోయింది. ఇది ఉత్తర రాజ్యం, ఇదేమో దక్షిణ రాజ్యం. 2 ముక్కలు అయిపోయిందండి. ఇక్కడేమో యెరోబాము పరిపాలన చేస్తున్నాడు, ఇక్కడేమో రెహబాము పరిపాలన చేస్తున్నాడు. ఓకే. అప్పుడు రాజు అయిన తర్వాత యెరోబాముకి ఏమనిపిస్తుందండి? ఏమనిపించింది? ఆయన ఊహ ఏంటి? ఆయన ఏం తలంచాడు? ఏం ఊహించుకున్నాడు? అంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలు 3 సార్లు యెరూషలేము వస్తారు. పండగ ఆచరించడానికి. అప్పుడు యెరూషలేము వచ్చిన తర్వాత దేవుడని యెహోవాను ఆరాధించి ఒక 7 రోజులు 10 రోజులు పండగ ఉండిపోతే అప్పుడు వీళ్ళకి యెహోవా దేవుడి మీద, యూదా రాజు మీద, యూదుల మీద అభిమానం ఏర్పడుతుంది. అప్పుడు యెరోబాము అనే నన్ను వాళ్ళు తృణీకరిస్తారు, నన్ను విసర్జించేస్తారు. రాజ్యం ఈ రాజ్యం మళ్ళీ రెహబాముది అయిపోద్ది అని అతనికి ఆలోచన వచ్చిందండి. అవుద్దండి, యెహోవా దేవుడు ఇచ్చేశాడు, నీకు 10 గోత్రాలు నీకు ఇచ్చేశాడు, మళ్ళీ తిరిగి ఇటు ఇవ్వడు, అయిపోయింది. కానీ అతనికి ఊహ వచ్చిందండి. ఈ ఊహ జబ్బు భయంకరమైందండి. మనందరికీ ఉంటుందండి ఊహ జబ్బు, అది భయంకరమైందండి. మన ఊహను బట్టి మనం నడవకూడదండి, వాక్యాన్ని బట్టి నడవాలండి, దేవుడు వాగ్దానం బట్టి నడవాలండి. ఆయన ఊహను బట్టి నడిచాడండి. అప్పుడు ఈ ప్రజలు యెరూషలేము వెళ్ళకుండా ఆపేయాలి, ఏం చేద్దామని ప్లాన్ వేసాడండి. అప్పుడు ఏం చేశాడంటే ఈ పైన దాను అని ఉంటుందండి, ఈ కింద బేతేలు ఉంటుందండి. బేతేలు గురించి ఏదైనా ఒక విషయం చెప్పండి. బేతేలు యాకోబుకి కళ వచ్చింది చూడండి, బేతేల్లోనే. యాకోబుకి కళ వచ్చింది, ఆదికాండం 28 అధ్యాయం. కళ వచ్చింది బేతేల్లోనే, అది బేతేలు. ఓకే అమ్మా, రాయి నిలబెట్టి నూరు పోసి ఇది దేవుని ఆలయం అన్నాడండి. ఓకే. అప్పుడు ఈయన ఏం చేశాడంటే దానులోను బేతెల్లోనూ 2 దూడబొమ్మలు చేసి, బంగారు దూడబొమ్మలు చేసి, ఇక్కడ ఒక బొమ్మని ప్రతిష్ఠించి, ఇశ్రాయేలులారా యెరూషలేము వెళ్ళటం మీకు కష్టం, ఎంత దూరం అండి యెరూషలేము, ఇన్ని సంవత్సరాలు యెరూషలేము వెళ్ళడం దూరం కష్టం లేదండి. ఇప్పుడు అన్నాడు కష్టం, మీరు యెరూషలేము వెళ్ళక్కర్లేదు, నేనే మీకు దేవుడిని ఏర్పాటు చేశాను. ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా దానికి వెళ్ళండి, ఇక్కడి నుంచి బేతేలుకి వెళ్ళండి అని చెప్పేసి అని ఐగుప్తులోంచి మిమ్మల్ని విడిపించిన దేవుడని యెహోవా ఇవే అన్నాడండి. 32 అధ్యాయం నిర్గమకాండం 32 అధ్యాయంలోనేమో ఇదే అన్నాడండి దూడబొమ్మని.
ఈయన రెండు దూడ బొమ్మలు చేసి ఇవే అన్నాడండి. యెహోవాని దూడ బొమ్మతో పోల్చాడండి. ఆయన చేసిన పాపం అదండి. ఓకే, దాంట్లోనూ బేతెల్లోనూ 2 బంగారు దూడలు చేయించి నిలబెట్టించాడు. 12వ అధ్యాయం 26, 27 వచనాలు. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు 12వ అధ్యాయం 22, 27 వచనాలు. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన ఎడల ఈ జనుల హృదయం యోధా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధా రాజైన రెహబామును వద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగునని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వార్లారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి 1 బేతేలు నందును 1 దాను నందును ఉంచెను. 30 కూడా చదివేసి. దాని వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. చాలండి. అప్పుడు 7వ నెల 15వ తేదీ ఆ రోజుల్లో ఏదో పండుగ జరుగుతుందండి ఇశ్రాయేల్కి. ఏం పండుగ అండి అది అమ్మా? అది 16వ తేదీని. 14 నుంచి 7 రోజులు జరుగుద్దు పండుగ. పసకేమో మొదటి నెల అండి. గుడారాల పండుగ లేదా కోత పండుగ, పర్ణశాల పండుగ అది జరుగుద్దండి. అప్పుడు ఇతను ఏం చేశాడంటే దానికి వేరుగా ఇంకో పండుగ ఏర్పాటు చేశాడండి. అది చేయడు కదండి. 2వ నెల 8వ నెల 15వ తేదీని ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేశాడు. 32వ వచనం. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరప నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. చాలండి. అలాగా ఇశ్రాయేలు ముక్కలు చేయడమే కాకుండా వాళ్ళు యెరూషలేము వెళ్లకుండా, యెహోవా దేవుడి దగ్గరికి వెళ్లకుండా, యెహోవాను ఆత్మతో సత్యంతో వారు ఆరాధించకుండా వాళ్ళని ఆటంకపరిచేశాడండి. విగ్రహారాధన ప్రారంభించాడు. రాజుగారు తలస్తే ఏమవుతుందండి? రాజుగారు మీరు ఇక్కడ ఆరాధించాలని రాజుగారు నిర్ణయిస్తే ఏమవుతుందండి? అందరూ అదే పాటిస్తారండి. అలాగా ఇశ్రాయేలు వారందరూ కూడా పాపం చేయడానికి యెరోబాము కారకుడయ్యాడు. ఓకే, యాజకత్వం ఎవరు చేయాలి? లేవీలు చేయాలండి. అది ఎవరి నిర్ణయం? యెహోవా నిర్ణయం. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే లేవీలందరినీ పంపించేశాడండి. లేవీలు కూడా యెరూషలేము ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ ఉండరండి. ఆ ప్రాంతంలో ఉన్న పై ప్రాంతంలో ఉన్న లేవీలందరూ కూడా యూదా గోత్రానికి వచ్చి యూదా రాజ్యానికి వచ్చేసారండి. అప్పుడు వేరే మనుషుల్ని, అన్యుల్ని రాజులుగా యాజకులుగా నియమించాడండి. ముప్పై ఒకటి. ఓకే, నేను కింద చూస్తున్నా. 31వ వచనం. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. చాలండి. నియమించకూడదండి. అన్యుల్ని యాజకులుగా నియమించాడండి. 31వ వచనం వేసుకోండి. అప్పుడు ఈ ప్రారంభం చేయడానికి రాజుగారే ఆయనే స్వయంగా ఆ బలిపీఠం బేతేల్లో ఉన్న బలిపీఠం దగ్గరికి వచ్చి ధూపం వేయడానికి నిలబడ్డాడండి. అప్పుడు యెహోవా దేవుడు యూదా నుండి ఓ ప్రవక్తను పంపించాడండి. ఆ ప్రవక్త పేరు మనకు తెలియదు. యూదా నుంచి వచ్చిన యవనస్తున్న ప్రవక్త అనే మాట ఉందా తప్ప ఆయన పేరు తెలియదండి. దేవుడు యూదా నుండి ఓ ప్రవక్తను పంపించాడండి. సరే, ఈయనేమో బేతేల్లో బలిపీఠం దగ్గర లేకపోతే దూడబొమ్మ దగ్గర ఆయన నిలుచుండి ధూపం వేసే సమయంలో ఒక యవనస్తున్న ప్రవక్త వచ్చి ఓ మాట అన్నాడండి. ఆ బలిపీఠాన్ని గురించి ప్రవచించాడండి. బలిపీఠమా నీ మీద ఎవరైతే బల్లర్పిస్తారో ఆ బల్లర్పించిన వారి ఎముకలు నీ మీద అర్పించబడతాయి.
ఇప్పుడు ఒక ఆయన ఒక యాజకుడు అక్కడ బయలుప్పించాడు అనుకోండి, అతను చచ్చిపోతాడు, సమాధి చేస్తారు. చివరిలో ఏమంటే ఎప్పుడో ఒక ఆయన వచ్చి ఆ సమాధిని తవ్వి ఆ ఎముకలు తీసి ఈ బలిపీఠం మీద బయలుపిస్తాడు, దహిస్తాడటండి. ఎవరటండి ఆయన? యోషియా. దావీదు కుమారుడైన యోషియా వచ్చి నీ మీద ఆ బలిపీఠంతో మాట్లాడుతున్నాడు, నీ మీద ఎవరైతే బల్లర్పిస్తారో వారి శల్యములను నీ మీద దహిస్తాడు, ఆ విధంగా ఈ బలిపీఠాన్ని అపవిత్రపరుస్తాడు అని చెప్పేసి ఈ యవనస్తులైన ప్రవక్త ప్రవచించాడండి. ఇది జరుగుతుందంటే రుజువు ఏంటంటే ఈ బలిపీఠం ఇలా వంగిపోద్ది, బేట తీస్తుంది, ఆ బుగ్గి రాలిపోద్ది అని చెప్పాడు. అది అలా జరిగిందండి. యెరొబాము అక్కడ ఉన్నాడు కదండి రాజుగారు, ఆయన కోపం వచ్చింది. ఆయన నేను నిలబెట్టిన బలిపీఠం గురించి మాట్లాడతామను అని పట్టుకోండి అన్నాడండి. అది చెయ్యి అలా ఉండిపోయిందండి, చెయ్యి రావట్లేదండి, చెయ్యి అలా ఉండిపోయిందండి. అప్పుడు అర్థమైపోయిందండి, ఇది మామూలుడు కాదు, దేవుని సేవకుడు అని అర్థమైపోయి నా చెయ్యి బాగుపడాలని నీ దేవుడు ప్రార్థన చేయంటప్పుడు ఈ యవనస్తులైన ప్రవక్త ప్రార్థన చేశాడు, చెయ్యి బాగుపడింది. బాగుపడిన తర్వాత నువ్వు నా చెయ్యి బాగు చేసావు కాబట్టి నువ్వు నా ఇంటికి రా, భోజనం తిను, విశ్రాంతి తీసుకొని నేను నీకు బహుమతులు ఇస్తాను అన్నాడండి. అప్పుడు యవనస్తులైన ప్రవక్త చెప్పాడండి, నీ భోజనం నాకు అక్కర్లేదు, నీ బహుమతులు నాకు అక్కర్లేదు, దేవుడైన యెహోవా నన్ను పంపించాడు, చెప్పేశాను, వెళ్ళిపోతాను. నేను ఇక్కడ భోజనం చేయొద్దని యెహోవా నియమించాడు, నేను వచ్చిన త్రోవను రాకుండా వేరే త్రోవను వెళ్ళమని చెప్పి దేవుడు చెప్పాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాడండి, యోషియా అని ఒక ఆయన వస్తాడు, ఆయన వచ్చి ఈ బలిపీఠం మీద ఎవరైతే బళ్ళు అర్పించారో వాళ్ళ శల్యాల్ని దహిస్తాడు అని చెప్పేసి అన్నాడు. ఎవరండి యోషియా? ఎక్కడ ఉంటుందండి యోషియా చరిత్ర? 23 అధ్యాయం ఉంటుందండి. రెండవ రాజులు 22 అధ్యాయం. 22 అధ్యాయం 23 అధ్యాయం ఈ రెండు అధ్యాయాల్లోనూ యోషియా చరిత్ర ఉంటుందండి. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలేను. ఇశ్రాయేల్ 16వ రాజు యోషియా. ఈ ప్రవక్త చెప్పినట్టు అక్షరాల యోషియా కాలంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని మనుషులు చదవటం మానేశారండి. ఆ టైంలో దేవుడు ప్రత్యేకంగా ఆ గ్రంథాన్ని చూపించాడండి. అప్పుడు హిల్కియా ప్రవక్త యాజకుడు చదివాడండి. అప్పుడు ఒక శాస్త్రికి ఇచ్చాడండి, శాస్త్రి చదివాడండి. అది రాజుగారి దగ్గర తీసుకొచ్చి చూపించాడండి, రాజుగారు చదివారండి. రాజుగారు ప్రజలందరికీ అందచేత అందరి ముందు చదివించాడండి. రాజుగారు వస్త్రాలు చించుకుని ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ కీడు కారణం మనం ధర్మశాస్త్రం అనుసరించకపోవడం వల్ల అని చెప్పేసి అని చెప్పి అప్పుడు యూదా మతాన్ని రిస్టోర్ చేసాడండి. యోషియా మంచి మామూలు క్యారెక్టర్ కదండి, చాలా గొప్ప క్యారెక్టర్ అండి. ఓకే, దేవుడు చెప్పిన ప్రకారంగా ఈ యోషియా ఈ యూదయ దేశం నుండి బేతెల్కి వెళ్ళి బేతెల్లో ఉన్న సమాధులన్నీ తొలగించి ఆ సమాధుల్లో ఉన్న ఆ ఎముకలన్నీ తీసి ఆ బలిపీఠం మీద కాల్పించాడండి. అప్పుడు బలిపీఠం మొత్తం కొట్టించేశాడు అనమాట అండి. యోషియా వచ్చాడు, యోషియా అన్ని చేశాడండి. ఓకే, ఇది చెప్పిన తర్వాత యెరొబాము ఏం చేయాలండి? ఇప్పుడు యవనస్తులైన ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత యెరొబాము ఏం చేయాలండి? మారుమనసు పొందాలండి. మారుమనసు పొందలేదండి. కొంతమంది మారుమనసు పొందరండి, ఇప్పుడు కూడా కొంతమంది మారుమనసు పొందరండి. నేను వాళ్ళకు పేరు పెట్టానండి, అదేంటంటే వారు ఏర్పాటు చేయబడ్డవారు అంటే నరకానికి వెళ్ళటానికి ఏర్పాటు చేయబడ్డవారు అనమాట అండి. నరకానికి వెళ్ళటానికి ఏర్పాటు చేయబడ్డవాడు దేవుడి మాట వింటండి, దేవుడి మాట లక్ష్య పెట్టాడండి. ఇప్పుడు ఇస్కరియోతు యూదాకు తెలియదండి, నేను తప్పు చేస్తానని తెలియదండి.
అండి నేనా ప్రభువా అన్నాడు. నన్ను మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని యేసుప్రభు అంటే నేనా ప్రభువా అని పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ అందరూ అన్నారండి. ఇస్కరియోతు కూడా నేనా ప్రభు అంటే అవును నువ్వు అన్నట్టే అన్నాడండి. అప్పుడేం చేయాలండి? అరే ఆయనకి తెలిసిపోయిందని మారు మనసు మీద ఆయన కాళ్ళ మీద పడిపోయాను. ప్రభువా నన్ను రక్షించు, నన్ను క్షమించు, అవును నేను నమ్మేయాలని నేను అనుకున్నాను, డబ్బులు కూడా తీసేసుకున్నాను అని క్షమాపణ కోరాడండి. కోరడండి. ఎందుకు కోరండి? కోరి ఏర్పాటు చేయబడ్డవారు కోరరు. ఈరోజు మనం కూడా మన హృదయాలు కట్టిపరుచుకొని ఒకవేళ దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడినా సరే మారు మనసు పడటానికి ఇష్టపడకపోతే జాగ్రత్త, మనం ఏర్పాటు చేయబడ్డ వాళ్ళం. జాగ్రత్త అండి. ఓకే. ఆ తర్వాత కొడుకు సిక్కయ్యాడండి. 14వ అధ్యాయంలో యెరోబాము కుమారుడు సిక్కయ్యాడండి. సిక్కయిన తర్వాత ఏమవుద్ది, బాగుపడ్డా అని అంటే మనకేముంటుంది, వాళ్ళకి అందరికీ ఉంటుంది. అంచేత వాళ్ళందరూ సిక్కైనప్పుడు ప్రవక్తల దగ్గరకు, యాజకుల దగ్గరకు, దైవజనుల దగ్గరకు, ఎవరి దగ్గరకు పంపించేవారండి. ఇతను కూడా అహియ ప్రవక్త దగ్గరకు పంపించాలండి. అప్పుడున్న ప్రవక్త ఆయన దగ్గర పంపించాలండి. నేనేమో విగ్రహార్థన పెట్టాను, ఇప్పుడు అహియ ప్రవక్త దగ్గరికి వెళితే ఆయన నాకు చెప్పడు అని భయపడి భార్యను పంపించాడండి. భార్యను కూడా మారువేషంతో పంపించాడండి. అయ్యా నేను యెరోబాము భార్యను అని చెప్పదండి. మా అబ్బాయి సిక్కాడండి, బాగుపడతాడో లేదో అడగడానికి వచ్చానండి అంటదనమాట అండి. అంతే కదా. నేను యెరోబాము భార్యనే చెప్పదు. ఎందుకంటే మరి ముఖం చెల్లట్లేదు కదండి, ఆయన విగ్రహార్థం చేస్తున్నాడు. అంచేత నీ ఎవరో ఒక ఆవిడ వచ్చినట్టుగా రాజుగారి భార్యగా కాకుండా మారువేషం వేసుకుని ఆమెను పంపించాడండి. అప్పుడు యెహోవా చెప్పాడండి అహియ ప్రవక్తకి, యెరోబాము భార్య వస్తుంది, ఇదిగో ఈ మాటలు చెప్పు అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు ఆమె లోనికి వస్తుంటే, యెరోబాము భార్య మారువేషంతో రావడం ఎందుకు, నువ్వు కఠినమైన మాటలు వెంటకు వచ్చావు, నువ్వు రా అని చెప్పేసి 14వ అధ్యాయంలో 6వ వచనం నుండి. అంతలో అహియ ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకుని వచ్చుటయాలా, కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞాయను. నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు. ఒక నిమిషం. అప్పుడు రావటమే యెరోబాము భార్య అని పిలిచాడండి. అప్పుడు ఏమైపోద్దండి, అనవసరంగా నేను వేషం వేసుకొచ్చానే అయిపోయిన తర్వాత 4వ పాయింట్, యెరోబాము నాశనము వచ్చి యెరోబాము నాశనమును గూర్చి అహియ పలికిన మాటలు 14:1 నుంచి 20 వరకు. అహియ పలికిన మాటలు ఒక 7 మాటలు ఉంటాయండి. ఒకటి 10వ వచనం. కాబట్టి యెరోబాము అంటే నువ్వు కీడు చేస్తావు. 9వ వచనంలో, నీకంటే ముందుగా ఉండిన వారికంతకంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. నీవు బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించితివి. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు, నెంబర్ 1 మీరు రాసుకోండి, కీడు రప్పిస్తాను అన్నాడండి.
యెరోబాము సంతతి మీదకి కీడు రప్పిస్తాను. ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ ఘనులు కానీ లేకుండా మగవారిని అందరినీ యెరోబాము వంశం నుండి నిర్మూలన చేసి. 2, యెరోబాము వంశంలో అల్పులు కానీ గనులు కానీ మగవారిని కానీ ఆడవారిని కానీ అందరినీ నిర్మూలన చేస్తాను అన్నాడండి. 3, పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకి దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చేస్తాను అంటే కీడు చేస్తాను, కీడు రప్పిస్తాను, నిర్మూలన చేస్తాను, ఊడ్చేటువంటి మనం చెత్తంతా ఊడ్చేసినట్టుగా ఊడ్చివేయబడతారు. 11వ వచనం. పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును. 4వ పాయింట్. పట్టణాల్లో చచ్చిపోయిన వాళ్ళ శవాల్ని కుక్కలు తినేస్తాయి అన్నాడండి. 5, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. పొలాల్లో చచ్చిపోయిన శవాన్ని పక్షులు తినేస్తాయి. 6, 12వ వచనం. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. నువ్వు ఎప్పుడైతే నీ పట్టణంలో నీ కాలు పెడతావో, నువ్వు ఇలా కాలు పెడితే నీ కొడుకు చచ్చిపోతాడు. ఇప్పుడున్న తెలుగులో అయితే ఏం చేస్తారండి, నేను కాలు పెట్టాను బతుకుంటాడు, నేను బయటే ఉంటాను అంటారు. ఇప్పుడు అలాంటి తెలివితేటలు వచ్చేసినాయి ప్రస్తుతం మనుషులకి. వాళ్ళు అలాంటి తెలివితేటలు కాదండి, అమాయకులు అంటాడు, వెళ్ళిపోయిందండి లోనకి. ఆ కాలు ఇలా పెడితే అక్కడ కొడుకు చచ్చిపోతాడు అనమాట. 6, నీ బిడ్డ చనిపోతాడు. 7వ పాయింట్ ఏంటి తెలుసండి? 7వ పాయింట్ ఏంటండి? యెరోబాము చేసిన పాపానికి ప్రతిఫలంగా ఇశ్రాయేలు అనిపించింది ఏంటండి? అషూరు చెరండి. అషూరు చెరకెళ్ళారు కదండి ఇశ్రాయేలీలు. అషూరు చెర 18 మంది ప్రవక్తలు, అదే రాజుల ముందే ప్రవచించబడిందండి. 15వ వచనం. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నీటి యందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టును. చాలండి. అషూరు సేన ఎప్పుడు ప్రవచించబడిందండి? యెరోబాము కాలంలో ప్రవచించబడిందండి. ఇదే మొట్టమొదటి ప్రవచనం అండి. ఇశ్రాయేలు అషూరు చెరకు వెళతానంటే మొట్టమొదటి ప్రవచనం ఇదేనండి. అక్కడ వాడిన పదాలు చూడండి. ఒకడు ఆ చెట్టును వేళ్లతో పెళ్ళగించినట్టుగా దేవుడైన యెహోవా ఇశ్రాయేల్ని వేళ్లతో పెళ్ళగించి యూఫ్రటీసు నది అవతలకి అషూరుకు పంపించేస్తాడు అన్నాడండి. ఇది యూఫ్రటీసు నది. యూఫ్రటీసు తర్వాత టైగ్రిస్. అప్పుడు ఇశ్రాయేల్ని అవతల పంపించాడట అషూరు అండి. ఇది బబులోను. అంటే యూదా భవిష్యత్తులో బబులోనికి వెళ్తుంది, ఇశ్రాయేలు అషూరు చెరకు వెళ్తారు. అంటే సామాన్యంగా ముందు ఈ చరిత్ర తెలియాలి, తర్వాత లోతైన సంగతికి వెళ్ళాలండి. అషూరు చెరకు వెళ్తారు అనే సంగతిని యెరోబాము కాలంలోనే దేవుడు ప్రవచింపజేశాడండి. 7 సంగతులండి. 1, కీడు రప్పిస్తాను అన్నాడండి. 2, నిర్మూలన చేస్తాను అన్నాడండి. 3, ఊడ్చివేయబడతారు అన్నాడండి. 4, పట్టణాల్లో చనిపోయిన వాళ్ళు కుక్కలు తినేస్తాయి అన్నాడండి. కుక్కలు తినేటువంటి అని చెప్పేసి అంటే పాతి పెట్టబడరు అనమాట అండి. పక్షులు తినేటువంటి అంటే పాతి పెట్టబడరు అనమాట అండి. అంటే పాతి బడకపోవడం అనేది శాపం అండి. ఒక మనిషి చనిపోయినప్పుడు సాంప్రదాయ పద్ధతిగా విశ్వాసంతో
నిరీక్షణతో ఆ డెడ్ బాడీని గౌరవంగా తీసుకెళ్ళి సమాధి చేయాలండి. అంతే తప్ప కుక్కలు తినేసే పరిస్థితి రాకూడదండి, పక్షులు తినేసే పరిస్థితి రాకూడదండి, దిక్కుమాలిన పరిస్థితి రాకూడదండి. అది శాపం అన్నమాట అండి. ఒక మనిషిని తన బిడ్డలు ప్రేమించేవాళ్ళు, అభిమానులు, సంఘ సభ్యులు అందరూ తీసుకెళ్ళి సమాధి చేయటం అనేది అది గౌరవం, అది గౌరవం. అంచేత యెరోబాము చేసిన పాపాన్ని బట్టి యెరోబాము కుటుంబీకులకి ఎవరికీ గౌరవం ఉండదన్నమాట అండి. పట్టణంలో చనిపోయిన వాళ్ళు కుక్కలు తినేస్తాయటండి, పొలాల్లో చనిపోయిన వాళ్ళని ఆకాశ పక్షులు తినేస్తాయటండి. 6 ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం, నీ కొడుకు గురించి వచ్చా కూడా నీ కొడుకు చనిపోతాడు, అయిపోయిందండి. ఆఖరికి ఇంకోటి 7వ సంగతి చెప్పాడండి. అదేంటంటే ఈ ఇశ్రాయేలు చేసిన ఈ పాపానికి నేను అషూరు చెరకు పంపించేస్తాను అన్నాడండి. అలాగండి ఒకవేళ అషూరు చెర ఐడియా ఉంది కదండి, ఇశ్రాయేల్ అషూరు చెరకు వెళ్ళారు, ఐడియా ఉంది కదండి. అది ఇప్పుడు ప్రవచించబడింది. యూదులు బబులోను చెరకు వెళ్ళారు, ఐడియా ఉంది కదండి సబ్జెక్టు. అది తర్వాత చూద్దామండి దాని సంగతి. ఓకే అమ్మా, సిద్కియా కాలంలో బబులోను చెరకు వెళ్ళారండి యూదులు. ఓకే, అప్పుడు ఈయనకు ఒక బిరుదు ఇవ్వబడిందండి, 12వ అధ్యాయం 30వ వచనం. దాని వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. పాపమునకు కారణమాయను. 14:16 మరియు తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడైన యెరోబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. చాలండి. తానే పాపము చేసి అంటే యెరోబామే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబాము ఆ పాపాన్ని బట్టి ఇశ్రాయేల్ని దేవుడు అప్పగించబోతున్నాడు అన్నాడండి. అంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఇక మనకు భవిష్యత్తులో చాలా చోట్ల కనపడుతుందండి. 16వ అధ్యాయంలో లేకపోతే 15వ అధ్యాయం 34వ వచనం. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరోబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడాయనో దానినంతటినీ అనుసరించి ప్రవర్తించెను. చాలండి. 16వ అధ్యాయం 19వ వచనం. యెరోబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనం చేయవాడై ఉండి తానే పాపము చేయుచు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఇలాగు జరిగెను. చాలండి. ఇలాగా ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడైన యెరోబాము అలాగ పనిచేశాడు అని అందరి గురించి ఇతను పెద్ద మోడల్ అనమాట అండి. మంచోళ్ళకి దావీదండి, దావీదులాగా యథార్థవంతుడిగా ఉన్నాడు, దావీదు యథార్థవంతుడిగా లేడు. మంచోళ్ళకేమో దావీదు రోల్ మోడల్ అయ్యాడు, చెడ్డోళ్ళకేమో యెరోబాము. ఒక ఆయన యెరోబాముని మించిపోయాడు అనుకున్నాం. 16వ అధ్యాయం 31వ వచనం. 30వ వచనం. ఉమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకున్నాడటండి. అతడు సీదోనీయులకు రాజైన యద్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచూ నుండెను. చాలండి. ఓకే ఓకే. యెరోబాము దగ్గర మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటండి? ఇతరులు పాపం చేసేటట్టుగా ఇతరులు పాపం చేయడానికి మనం కారణం కాకూడదండి. అలా ఎవరైనా కారణం అవుతారండి? ఎవరినన్నా ఒకరిని చెప్పండి.
అమ్మా ఏంటమ్మా? అని చెడ్డ మాదిరి చూపిస్తారు. థ్యాంక్ యూ అమ్మా. ఆ సిస్టర్ గారు ఏమంటారంటే, ఒకవేళ ఒక నాయకుడు, చర్చిలో నాయకుడు, ఒక సువార్థికుడు లేదా బోధకుడు, పెద్ద వయసులో పెద్ద ఆయన ఆలస్యంగా వస్తున్నాడు అనుకోండి ఆరాధనకి, మిగిలిన ఆయన చూసేమనుకుంటారండి, ఆయనే రంగయ్య గారు ఆలస్యంగా వస్తున్నారు, మేము రావడం ఏంటి, మేము రావడం తప్పేంటి అనుకుంటారు. ఎందుకంటే నాయకుడు కదా, పెద్దోడు. అలా అండి అంచేత పెద్దోడు తప్పు చేయకూడదండి, ఇతరులు తప్పు చేయడం కారణం కాకూడదండి. ఎవరన్నా దానికి ఉదాహరణ చెప్పగలరు ఎవరైనా? ఓకే, నేనే ఓ సంఘాన్ని పెట్టాను అనుకుందాం. జాషువా సంఘం అని ఒక సంఘం పెట్టాను. దాంట్లో చాలామంది వచ్చారండి, సంఘానికి చాలామంది వస్తున్నారండి. ఏం చేశానండి? నేను యెరొబాములో ప్రవర్తించానండి. దేవుడైన యెహోవా ఏం కోరుకున్నాడు? అందరూ క్రీస్తు యొక్క సంఘంలోకి రావాలని కోరుకున్నాడండి. నేనేం చేశానండి? జాషువా సంఘం పెట్టానండి. యెరొబాము ఏం చేశాడండి? అందరూ యెరూషలేము వెళ్ళాలని దేవుడైన యెహోవా నిర్ణయించాడు. ఆయన ఏం చేశాడు? దాంట్లో ఒక బొమ్మని, బేతెల్లో బొమ్మని పెట్టి యెరూషలేము వెళ్ళకుండా చేశాడండి. ఈరోజు మత శాఖలు పెట్టిన వాళ్ళందరూ కూడా యెరొబాము వంశీయులండి, వాళ్ళ పిల్లలండి వీళ్ళందరూ. యెరొబాము చేసిన పాపం అలా కొనసాగుతూనే ఉందండి. వేల మంది కొనసాగిస్తున్నారండి. కానీ ఇది తప్పు అని గ్రహించిన వాళ్ళు లేరండి. దేవుని చిత్తమైతే సెప్టెంబర్ 16 అవ్వచ్చు అనుకోండి. సెప్టెంబర్ 16లో రాజమండ్రిలో మీటింగ్ జరగాలనుకుంటున్నామండి. ఆ మీటింగ్లో క్రీస్తు సంఘ పునరుద్ధరణ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేనే చెప్తాను వాక్యం. ఈ చర్చ్ హిస్టరీ తెలియాలండి, ఈ సంఘాలన్నీ ఎలాగొచ్చినాయో తెలియాలండి. దేవుడేమో క్రీస్తు యొక్క సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఇన్ని సంఘాలు ఎలాగొచ్చినాయి? ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడా? దేవుడు పెడతాడా? దేవుడు పెట్టలేదండి, మనుషులు పెట్టారండి. అది తెలియాలండి. ఈరోజు చాలామంది క్రీస్తు సంఘానికి వస్తారు, అక్కడ వాక్యం బాగా చెప్తాను వస్తారు. వాక్యం బాగా చెప్తారు కాదు, అది సత్యం కాబట్టి రావాలండి. అది వాస్తవమైంది కాబట్టి రావాలండి. వాక్యం సరిగ్గా చెప్పకపోయినా సరే అక్కడికే రావాలండి. కారణం ఏంటంటే యెహోవా దేవుడు జగత్ పునాది వేయబడుకుంటే నిర్ణయించిన సంఘం అండి. యెరొబాములాగా ఈరోజు మనుషులు ఏం చేస్తారంటే సత్యం దగ్గరికి వెళ్లకుండా పక్కదో పట్టిస్తున్నారండి. నేను మాదిరి చూపించకపోతే దేవుడైన యెహోవా దగ్గర చాలామందిని తొలగించేశానండి. నేను ఒకవేళ వేరే సంఘాన్ని పెడితే దేవుని యొక్క సంఘంలోకి వెళ్లకుండా మనుషులు పక్కదో పట్టించేస్తానండి. అలా ఎంతోమంది చేశారండి, ఎంతోమంది ఇంకా చేస్తూనే ఉన్నారండి. అదంతా యెరొబాము సంతానం అండి. నాకు నష్టం కలిగినా సరే క్రీస్తు యొక్క సంఘానికి నష్టం కలగకూడదండి. యెరొబాముకు నష్టం కలిగినా సరే యూదా మతానికి నష్టం కలగకూడదండి. యెరూషలేముకు నష్టం కలగకూడదండి. ధర్మశాస్త్రం మేరకూడదండి. కానీ ఆయన మొత్తం అన్నిటినీ మీరి సొంత మతం ఒకటి ఏర్పాటు చేశాడండి. అంత లీడ్ తీసుకున్నాడండి. దయచేసి ఎవరు అలాంటి లీడ్ తీసుకోకూడదండి. అందరం దేవుడికి లోబడాలండి, అందరం యేసుప్రభువుకు లోబడాలండి, అందరం పరిశుద్ధాత్మకు లోబడాలండి, అందరం దేవుడి యొక్క వాక్యానికి లోబడాలండి, అందరం మనకు ఎవరైతే వాక్యం బోధిస్తున్నారో వాళ్ళకు లోబడాలండి. అంతే తప్ప ఎవరూ తిరుగుబాటు చేయకూడదండి. యెరొబాము తిరుగుబాటు చేశాడండి. ఒక జనాంగమే పాపం చేసడానికి కారకుడయ్యాడండి. ఇప్పుడు మతశాఖలు పెట్టిన వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది సత్యంలో లేకుండా అసత్యానికి వెళ్ళిపోవడానికి కారకులు అయ్యారండి. మనం ఇప్పుడు కూడా సత్యానికి వేరుగా దూరంగా ఏ పని చేయొద్దండి. దాన్ని అనుసరించే బ్రతుకుదామండి, బతుకుదాం. అలాగా దేవుడని యెహోవాని నమ్మని యెరొబాము గురించి చెప్పుకున్నాం. దేవుని చిత్తమైతే 3 నెలల తర్వాత మరొకరి గురించి చెప్పుకుందామండి. అందరికీ వందనాలండి. మీకు ఎవరికైనా